జగత్తు యందు ఉండేటటువంటి సృష్టి నియమములనన్నింటినీ కూడా తిరగవ్రాయగలిగినటువంటి శక్తి ఒక్క సరస్వతీ కటాక్షమనకు మాత్రమే ఉంటుంది. అందుకే 84 లక్షల జీవరాశులలో సరస్వతీ కటాక్షాన్ని పొంది అటువంటి స్థితిని పొందగలిగినటువంటి వ్యక్తి మనుష్యుడు తప్ప అన్యులు ఉండరు. అందుకే మనుష్యుడిగా పుట్టిన ప్రతి వ్యక్తికి సరస్వతీ కటాక్షం ఉండాలన్న ఉద్దేశ్యంతో శంకర భగవత్పాదులు భారతదేశం కర్మభూమి, వేదభూమి, పుణ్యభూమి కాబట్టి ఇక్కడ సరస్వతీదేవిని వనదుర్గా మంత్రములతో కట్టి ప్రతిష్ఠ చేశారు. శృంగేరిలో సరస్వతీదేవిని చందనపు దారువులోకి ఆవాహన చేసి ప్రతిష్ఠించారు. తదనంతర కాలమునందు విద్యారణ్యుల వారు మూర్తిని మార్చిన సరస్వతీదేవిని శాశ్వతంగా ఉంచడానికి కారణమేమి అంటే ఇక్కడ పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా సరస్వతీ కటాక్షానికి పాత్రుడై అంత గొప్ప స్థితిని పొందగలగాలి అని. సరస్వతీ కటాక్షం జగత్తు యందు ఉండేటటువంటి సర్వసాధారణమైన సృష్టి నియమాలను అతిక్రమించగలిగిన శక్తినిస్తుంది. దాని గురించి ఒక చమత్కారమైన శ్లోకం చెప్తారు. లోకంలో అది బాగా ప్రచారంలో ఉన్న శ్లోకమే. విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం విద్యా భోగకరి యశస్సుఖకరి విద్యా గురూణాం గురు విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరం లోచనం విద్యా రాజసు పూజ్యతే నహి ధనం విద్యా విహీన పశు అంటారు. విద్య, ఆ విద్య అంటే తెలుసుకొనుట. కొత్త విషయాల్ని తెలుసుకోగలిగినటువంటి శక్తి బుద్ధి చేత ఒక్క మనుష్య ప్రాణికే అన్వయం. ఆవిడ విద్యాప్రదాత్రి. ఆ తల్లి అనుగ్రహం ఎవరికి కలుగుతుందో వారు అనేక విషయములను గ్రహించి చిట్ట చివరికి నిజమైన తానెవరో తెలుసుకొని మోక్షాన్ని పొందగలిగినటువంటి స్థితికి ఎదుగుతాడు. అందుకే సరస్వతీ కటాక్షం సామాన్యమైనటువంటి సృష్టి నియమములు జగత్తు యందు ఏ ఉంటాయో వాటిని అధిగమించేటట్టు చేస్తుంది. విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం. సర్వసాధారణంగా లోకంలో అందము అని ఒక మాట వాడుతుంటాం. ఈ అందము అన్నది ఎవరికి వాళ్ళు అందంగా కనపడకపోతే అసలు సృష్టి నడవదు. ఎవరికైనా నేను అందంగా లేను అని ఒక భావన కలిగింది అనుకోండి, ఇంకా ఆ వ్యక్తి చాలా కష్టపడిపోతాడు. కానీ ఎవరికి వారు నేను చాలా అందంగా ఉంటాను అన్న భావనతో జీవించగలిగినటువంటి ఒక గొప్ప అనుగ్రహాన్ని ఈశ్వరుడు ఇచ్చాడు. అందుకే అన్నిటికన్నా ఎక్కువ ప్రీతిపాత్రం ఏమిటంటే అద్దం ముందు కూర్చొని తనని తాను చూసుకోవడం. ఎందుకని అంటే నేను బాగుంటానని ఎవరికి వాడికి ఒక అభిప్రాయం ఉంటుంది, అది ఉండాలి కూడా. అలా ఉండకపోతే జీవించడం కష్టం మనిషి. కానీ అందమన్న మాటకి ఒక నిర్వచనం లేదు లోకంలో. ఎందుకని అంటే నాకు ఒక వస్తువు అందంగా అనిపించవచ్చు, అది మీకు అందంగా అనిపించకపోవచ్చు. నేను ఇవాళ అందంగా ఉంది అన్నది ఒక 10 రోజుల తర్వాత అందంగా ఉండకపోవచ్చు. అంతవరకు ఎందుకు? ఇవాళ సాయంకాలం పూసిన మల్లెపువ్వు రేపు పొద్దుటికి వడిలిపోతే ఆ అందం ఉండదు. శంకర భగవత్పాదులు భజగోవిందంలో ఒక అద్భుతమైనటువంటి మాట అంటారు. ఒంట్లో ఉన్న ఓపికని కానీ జవసత్వాల్ని కానీ అందాన్ని కానీ కాలం తినేస్తుంది. ఆ కాలమును ఆపగలిగినటువంటి శక్తి లోకంలో ఎవరికీ ఉండదు. ప్రత్యాయాంతికతాః పునర్నదివసాః కాలో జగద్భక్షక అంటారు. సూర్యోదయ సూర్యాస్తమయాలలో, చంద్రోదయ చంద్రాస్తమయాలలో ఈశ్వరుడు ఈ జగత్తునంతటినీ తినేస్తున్నాడు. తినేస్తుంటే వికారములు సంభవిస్తాయి. 6 వికారములు ఉంటాయి అని. అందుకే దీనికి జగత్ అని పేరు. జగత్ అనడానికి కారణం ఏంటంటే సంస్కృతంలో ఏ మాట వాడినా దాని వెనక ఏదో పరమార్థం ఉంటుంది. జగత్ అంటే జా అంటే జాయతి, గా అంటే గచ్చతి. ఏది పుడుతుందో, పుట్టినది వెళ్ళిపోతుందో దానిని జగత్ అంటారు. అంటే దేనికైనా పుట్టిన తేదీ అని ఒకటి ఉంటుంది. ఇంతకు ముందు లేదు, కానీ ఇప్పుడు వచ్చింది కొత్తగా. ఓ కొబ్బరి చెట్టు, అదేం సృష్టిలో ప్రారంభించి ఉన్నది కాదు, ఎప్పుడో వచ్చింది. అది ఉన్నది ఎడం పక్కన, పుట్టిన తేదీ ఉన్నది. అంటే అది వెళ్ళిపోయే తేదీ కూడా ఉంటుంది. అందుకే ప్రతి ప్రాణికి కూడా 6 వికారములు ఉంటాయని చెప్తుంది. పుట్టినది, అది
ఈశ్వరుడు స్వయంభూ అయినట్టు శాశ్వతుడైనట్టు ఏ ప్రాణి కూడా శాశ్వతుడు కాడు, స్వయంభూ కాడు. ఎవరో ప్రతి ప్రాణి పుడుతుంది. కాబట్టి పుట్టినది ఉన్నది భవతి అంటారు సంస్కృతంలో. ఎందుకంటే పుట్టిన ప్రతీది ఉండాలని నియమమేం లేదు. మృత శిశువు జన్మించవచ్చు, పుట్టగానే శరీరమును వదిలిపెట్టచ్చు. కాబట్టి పుట్టినది ఉన్నది పెరిగినది. కొన్ని సంవత్సరాల పాటు శరీరం పెరుగుతుంది. పెరిగినంత కాలం శరీరాన్ని శరీరము అంటారు. 50 సంవత్సరములు దాటిపోయాక ఇక శరీరం అనరు, దేహము అంటారు. ఎందుకంటే దహ్యమానము, అది దహింపబడడానికి దగ్గర పడిపోతోంది కాబట్టి దేహము అంటారు. కాబట్టి పుట్టినది, ఉన్నది, పెరిగినది, తరిగినది. ఎంత పెరుగుతుందో అలా తరిగిపోవడం మొదలు పెడుతుంది. వికారములు వస్తాయి, జుత్తు తెల్లబడిపోతుంది, కన్ను కనపడక కంటికి కళ్ళజోడు వస్తుంది, ఒళ్ళంతా ముడతలు పడిపోతుంది, సంధిబంధములన్నీ సడలిపోతాయి, శుష్కించిపోతాడు. తరిగినది మార్పు చెందినది ఆయనే అని ఆ నిశ్చల చిత్రాన్ని ఆయన 25 ఏళ్ల నిశ్చల చిత్రం పక్కన 80 ఏళ్ల నిశ్చల చిత్రం పెట్టారనుకోండి, గుర్తుపట్టలేరు. ఆయన ఈయన అని ఆశ్చర్యపోయేటట్టుగా మారిపోతుంది. తరిగినది, మార్పు చెందినది. అనేక రకములైన మార్పులు వచ్చేస్తాయి శరీరంలో. చివరికి నశించినది. ఆ శరీరం ఉండదు, వెళ్ళిపోతుంది కాలంలో. వెళ్ళిపోయిన తర్వాత ఆ చిత్రపటం గోడ మీద కొన్నాళ్ళు ఉంటుంది. ఏదో ఆ కొడుకు బహుశಃ ప్రేమించేవాడైతే కొన్నాళ్ళు ఉంచుతాడు. ఆ తర్వాత మనవడికి ఏమైనా గౌరవం ఉంటే మా తాతగారిని ఏదో కొన్నాళ్ళు ఉంటాడు. ఆ తర్వాత కూడా ఇంకా చిత్రపటాలు ఉండాలని కోరుకోవడం పేరాశ. అలా ఏం ఉండవు. ఇంకా కారే రాజులు రాజ్యములు గెలువరి గర్వోన్నతిం పొందరి వారీరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరి భూమిపై పేరైనన్ కలదే శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వారలంతల పరే కాలమున్ భార్గవ అంటారు పోతన గారు భాగవతంలో. ఎన్ని కోట్ల మంది లోకంలో పుట్టారు, ఎన్ని కోట్ల మందో వెళ్ళిపోయారు. అయితే చమత్కారం ఏమిటంటే ఇందులో ఎంత మిగిలిన కటాక్షములు ఉండనివ్వండి, వాళ్ళ చిత్రపటాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోరు. ఆయన చాలా అందగాడు, ఎన్నో చలనచిత్రాల్లో నటించాడు. అదంతా ఆయనకి వేసిన అలంకారం కృతకంగా. ఆయన వయస్సు 60, బయట ఇంకోలా ఉంటాడు, చలనచిత్రంలో ఓలా ఉంటాడు. అందంగా కనపడ్డాడు కదా అని తెచ్చి ఇంట్లో ప్రతి చిత్రపటాన్ని పెట్టుకోరు. ఎవరి చిత్రపటం పెట్టుకుంటారు అంటే బాహ్యమైన అందం చూడరు, సరస్వతీ కటాక్షం చూస్తారు. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించి నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి రాశీభూతమైన ధర్మం మహానుభావులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఉండేవారు. వారు 95 సంవత్సరముల వయస్సు వచ్చిన తరువాత కూడా ధర్మాన్ని అతిక్రమించకుండా